హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి ఈరోజు ఆనపకాయతో సాంబార్ చేస్తున్నానండి. ఇది ఫ్రై చేశానండి. ముందు కందిపప్పు ఒక టీ గ్లాసు కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలండి. ఇదిగోండి తాలింపు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అన్నీ ముందు తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇగోండి ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఒక ములక్కాడ వేసుకున్నానండి ముక్కలు. ఈ తాలింపులో ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా కుక్కర్లో కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టి పప్పు ఉడికించి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఈ కూరగాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడే ఆనపకాయ ముక్క ఎక్కువ తీసుకున్నానండి క్వాంటిటీ. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇగోండి పప్పు కుక్కర్లో ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించిన దాన్ని ఇదిగోండి చింతపండు రసం ఈ పప్పులో పిండుకోవాలి. మనకి ఎంత కావలిస్తే అంత సాంబార్కి వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. ఇదిగోండి సపరేట్గా కుండలో వేసేసుకుంటున్నానండి. కుక్కర్లో ఇందులోనే చింతపండు పులుసు అంతా వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి ఉడుకుతాయి కదండి ముక్కలు, ఈ తాలింపు ముందే వేసుకోవాలండి. బాగుంటుందండి ఇలా సాంబార్, ఆనపకాయ సాంబార్. ఇప్పుడు అది ఇందులోకి తిమ్మరించేసుకోవాలి. ఎక్కువసేపు మరిగితే బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే కారం సరిపడా వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకున్నానండి. ఇదిగోండి చిన్న బెల్లం ముక్క, ఇది కాస్త దగ్గరికి అయిపోవాలండి. ఒక 10-15 నిమిషాలు మరగనివ్వాలా. ఇదిగోండి సాంబార్ పొడి వేసుకున్నాను. అలాగే చివరిలో కొబ్బరి పొడి వేసుకొని దించుకోవాలండి. బాగుంటుంది కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి తురుముకొని వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.